ఇంటీరియర్ చేయించాలని అందరూ అనుకుంటారు, కానీ క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లేవుడ్ యూస్ చేస్తే ఇంటీరియర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది? ఆ క్వశ్చన్ కి నేను క్లారిటీ ఇస్తా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటీరియర్ స్టూడియో. దిస్ ఇస్ చందు. రీసెంట్ టైమ్స్ లో నాకు చాలా మంది డిఎం చేశారు ఏ ప్లేవుడ్ యూస్ చేస్తే బాగుంటుంది అని. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్లేవుడ్ చూస్ చేసేటప్పుడు 3 మెయిన్ థింగ్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. 1. గ్రేడ్. ప్లేవుడ్ లో 3 మెయిన్ గ్రేడ్స్ ఉంటాయి. ఎంఆర్ గ్రేడ్, బీడబ్ల్యూపీ, బీడబ్ల్యూఆర్. ఈ 3 గ్రేడ్స్ ఉంటాయి ప్లేవుడ్ లో. మోస్ట్లీ మేము బీడబ్ల్యూపీ, బీడబ్ల్యూఆర్ ప్లేవుడే యూస్ చేస్తాం. సింపుల్ రూల్, డ్రై ఏరియాలో బీడబ్ల్యూఆర్ యూస్ చేయండి, వెట్ ఏరియాలో బీడబ్ల్యూపీ బెటర్. 2. ఐఎస్ఐ మార్క్. ఐఎస్ఐ మార్క్ కంపల్సరీ ఉండాలి. మెయిన్ గా 2 స్టాండర్డ్స్ చూడాలి. IS 303, IS 710. షీట్ మీద క్లియర్ గా ప్రింట్ ఉండాలి. వితౌట్ ఐఎస్ఐ మార్క్ అంటే రిస్కే. బిల్ తో వెరిఫై చేసుకోవాలి. అండ్ లాస్ట్, నెంబర్ ఆఫ్ లేయర్స్. ప్లేవుడ్ లో ఎన్ని లేయర్స్ ఉంటే అంత బెనిఫిట్ మనకి. 10 to 14 లేయర్స్ ఉంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. గ్యాప్స్ అనేవన్నీ లేయర్స్ ఉంటే రిజెక్ట్ చేసేయండి. మెయిన్ గా బ్రాండ్ నేమ్ కన్నా ఐఎస్ఐ మార్క్, గ్రేడ్, లేయర్స్ ఇంపార్టెంట్. క్లయింట్ కి తెలియదు అనేది చీప్ మెటీరియల్ యూస్ చేస్తే 3-4 years లో బెండింగ్, సాగింగ్, స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ థింగ్స్ అన్ని ఉన్న ప్లేవుడ్ చూస్ చేసుకోవాలంటే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ డ్యూరబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ప్లేవుడ్ చూస్ చేసేటప్పుడు ఈ థింగ్స్ మైండ్ లో పెట్టుకుని ప్లేవుడ్ చూస్ చేసుకోండి. టెన్షన్స్ అన్ని మాకు వద్దు, ఇంటీరియర్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే ఇప్పుడు ఇంటీరియర్ స్టూడియోకి కాల్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి.